చందమామ రామాయణం 44వ భాగం. అకంపనుడు చచ్చిన వార్త విని రావణుడికి కోపం వచ్చింది. అతను సభ నుంచి బయలుదేరి తన వ్యూహాలను చూసుకుంటూ ఒకసారి లంక అంతా తిరిగి వచ్చాడు. అతను లంక చుట్టూ ఉన్న వానరుల ముట్టడి కూడా చూశాడు. సభకు తిరిగి వచ్చి ప్రహస్తుణ్ణి చూసి, వానరుల ముట్టడిని విచ్ఛిన్నం చేయటం ఇతరుల వల్ల కాదు. దానికి నేను, నీవు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, నికుంభుడు మాత్రమే సమర్థులం. నీవు సేనతో వెళ్లి వానరులను జయించిరా అన్నాడు. సీతను రాముడికి ఇచ్చేసి సంధి చేసుకోవటమే మంచిదనుకున్న వారిలో ప్రహస్తుడు కూడా ఉన్నాడు. సంధి జరగలేదు. అందుచేత తప్పనిసరిగా యుద్ధం సంప్రాప్తమయ్యింది. యుద్ధం వస్తే రావణుడి కోసం ప్రాణాలు విడవటానికైనా ప్రహస్తుడు సిద్ధమే. అతడు రథమెక్కి యుద్ధానికి బయలుదేరాడు. ఆర్భాటంగా వస్తున్న ప్రహస్తుణ్ణి చూసి రాముడు, ఆ వచ్చేది ఎవరు? చాలా పరాక్రమవంతుడిలాగా కనిపిస్తున్నాడు అన్నాడు విభీషణుడితో. అతను ప్రహస్తుడు, అస్త్రాలెరిగిన శూరుడు. రావణుడి సేనలో 3వ వంతు అతని ఆధీనంలో ఉంటుంది అని విభీషణుడు చెప్పాడు. ఈ లోపల వానరవీరులు ప్రహస్తుణ్ణి చూసి సింహనాదాలు చేశారు. వాళ్లు చెట్లు, రాళ్లు పట్టుకుని యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డారు. యుద్ధంలో ఉభయపక్షాల ప్రాణ నష్టం జరిగింది. నరాంతకుడు, కుంభహనుడు, మహానాదుడు, సమున్నతుడు అనే రాక్షస యోధులు అంతులేని వానరులను చంపి, ద్వివిధుడు, దుర్ముఖుడు, జాంబవంతుడు, తారుడు అనే వానరవీరుల చేతుల్లో చచ్చారు. నీలుడు ప్రహస్తుణ్ణి ఎదుర్కొని భయంకరంగా పోరాడి తీవ్రంగా గాయపడి చివరకు ప్రహస్తుడి తల చితకగొట్టి చంపేశాడు. ప్రహస్తుడు పోవటంతో చావగా మిగిలిన రాక్షసులు భయకంపితులై లంకలోకి పారిపోయారు. నీలుణ్ణి రామలక్ష్మణులు, సుగ్రీవుడు, ఇతరులు ఎంతో మెచ్చుకున్నారు. ప్రహస్తుడి మరణ వార్త విని రావణుడికి కసి, దుఃఖము కూడా కలిగాయి. అతను తనను పరివేష్టించి ఉన్న రాక్షస వీరులతో, దేవతలను జయించగల ప్రహస్తుడిని చంపారంటే వానరులు సామాన్యులు కారు. ఇంక నేను ఉపేక్షించటానికి లేదు. నేనే స్వయంగా యుద్ధానికి పోతాను. నా బాణాలతో ఆ రామలక్ష్మణులను, వానరసేనను దగ్ధం చేస్తాను అన్నాడు. రావణుడు తన రథమెక్కి సేనను వెంటబెట్టుకుని వానరులపై యుద్ధం చేయటానికి బయలుదేరి వెళ్లాడు. ఆ సేనలో రావణుడి కొడుకులైన అకంపనుడనేవాడు, ఇంద్రజిత్తు ఉన్నారు. విభీషణుడు రాముడికి వారందరి గురించి వేరువేరుగా చెప్పాడు. రాముడు రావణుడి తేజస్సును, అతని యోధులు పట్టిన ఆయుధాలను చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. రావణుడు తన వెంట వచ్చిన రాక్షస వీరులతో, మీరు తిరిగి వెళ్లి లంక నగరాన్ని కాపాడండి. లేకపోతే నిర్జనమైన లంకను శత్రువులు తేలికగా ఆక్రమించుకోగలరు అని చెప్పాడు. రావణుడు యుద్ధానికి వస్తుండగానే సుగ్రీవుడతన్ని ప్రతిఘటించాడు. రావణుడు వేసిన బాణాలకు సుగ్రీవుడు త్వరలోనే తెలివితప్పి పడిపోయాడు. వానరసేనను కాపాడే భారం రాముడిపైన పడింది. అతను విలుపట్టి రావణుడితో తలపడటానికి ఉద్యుక్తుడవుతుండగా లక్ష్మణుడు రాముడితో, వీడిని చంపటానికి నీవు కావాలా? నన్ను పోని అన్నాడు. వెళ్ళు, యుద్ధం జాగ్రత్తగా చెయ్యి అన్నాడు రాముడు. ఎందుకంటే రావణుడు మహాయోధుడు. లక్ష్మణుడు రావణుడిపైకి వచ్చే లోపల హనుమంతుడు రావణుడి రథం పక్కన చేరి, కుడి చెయ్యి ఎత్తి, నిన్నిప్పుడొక్క గుద్దుతో చంపబోతున్నాను అన్నాడు. నన్ను తప్పకుండా కొట్టు. ఒక కోతి రావణుడిని కొట్టింది అన్న ఖ్యాతి కలకాలం ఉండిపోతుంది. నీవు నన్ను కొట్టిన మరుక్షణం నీ ప్రాణాలు తీస్తాను అన్నాడు రావణుడు. నా చేతి దెబ్బకు నీ కొడుకు అక్షుడు చచ్చిన సంగతి మరిచిపోకు అన్నాడు హనుమంతుడు. ఈ మాట విని రావణుడు హనుమంతుడి రొమ్ము మీద అరచేత్తో ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు హనుమంతుడు క్షణంపాటు దిమ్మరపోయి రావణుడి రొమ్ము మీద తన అరచేత్తో ఒక చరుపు చరిచాడు. ఆ దెబ్బకు రావణుడదిరిపోయాడు. రావణుడు కాస్త పుంజుకుని, భేష్, పగవాడివైతేనేం, నీ బలం చాలా గొప్పది అన్నాడు. నా బలం తగలబెట్టనా? నా చేతి దెబ్బతిని కూడా నీవు ఇంకా బతికే ఉంటివి. మళ్ళీ ఒకసారి దెబ్బ కొట్టు, ఆ తర్వాత నా పిడికిలి పోటుతో నిన్ను యముడికి పంపేస్తాను అన్నాడు హనుమంతుడు. రావణుడు మండిపడి తన పిడికిలితో హనుమంతుడి రొమ్ములో భయంకరంగా పొడిచి, హనుమంతుడు తెప్పరిల్లే లోపుగా నీలుడితో యుద్ధానికి వెళ్లాడు. నీలుడితో యుద్ధం చేస్తున్న రావణుడితో హనుమంతుడు, మరొకరితో పోట్లాడే వాడిపైకి పోవటం యుక్తం కాదు గనుక నిన్నీసారికి పోనిచ్చాను అన్నాడు. నీలుడు రావణుడితో అతి విచిత్రమైన యుద్ధం చేశాడు. అతను అతి చిన్న దేహం ధరించి రావణుడి టెక్కెంపైన వాలాడు. అతనికి బాణం గురిచేసి కొట్టడం రావణుడికి అసాధ్యమైంది. నీలుణ్ణి చూసి రామలక్ష్మణ హనుమంతులాశ్చర్యపడ్డారు. చివరకు రావణుడు నీలుణ్ణి ఆగ్నేయాస్త్రంతో పడగొట్టాడు. అయితే అగ్నిదేవుడు నీలుడికి తండ్రే గనక ఆగ్నేయాస్త్రం అతన్ని నేలపై పడగొట్టిందే గాని అతని ప్రాణాలు తీయలేదు. అప్పుడు లక్ష్మణుడు రావణుడిని ఎదిరించాడు. ఇద్దరికీ జరిగిన యుద్ధంలో ఒకరిని ఒకరు మూర్ఛపోగొట్టుకున్నారు. చివరకు రావణుడు లక్ష్మణుడిపైన ఒక శక్తిని ప్రయోగించాడు. అది అతనికి బ్రహ్మ ఇచ్చినది. అది రొమ్ములో తగిలేసరికి లక్ష్మణుడు మూర్ఛపోయాడు. అప్పుడు రావణుడు లక్ష్మణుడి వద్దకు వచ్చి అతన్ని తన చేతులతో ఎత్తటానికి ప్రయత్నించాడు. కాని సాధ్యం కాలేదు. అంతలో హనుమంతుడు వచ్చి రావణుణ్ణి తన పిడికిలితో రొమ్ములో పొడిచాడు. ఆ దెబ్బకు రావణుడు మోకాళ్లపైన ముందుకు పడిపోయి రక్తం కక్కుకుని
తన రథం మీద స్పృహ తప్పి పడిపోయాడు. హనుమంతుడు లక్ష్మణుణ్ణి తన చేతులతో ఎత్తుకొని రాముడి వద్దకు తెచ్చాడు. కొద్దిసేపటిలో లక్ష్మణుడికి మూర్ఛ తెలిసింది. రావణుడికి కూడా స్పృహ వచ్చింది. హనుమంతుడు రాముడితో, నా వీపు మీద ఎక్కి రావణుడితో యుద్ధం చేయి అన్నాడు. రాముడా ప్రకారమే హనుమంతుడి భుజాలపైన ఎక్కి కూర్చున్నాడు. హనుమంతుడు రాముణ్ణి రావణుడి ఎదటికి తీసుకుపోయాడు. రావణుడు హనుమంతుణ్ణి తీవ్రమైన బాణాలు వేసికొట్టాడు. అది చూసి రాముడు క్రోధంతో రావణుడి రథచక్రాలను, గుర్రాలను, ధ్వజాన్ని, సారథిని నాశనం చేసి రావణుడి రొమ్ములో పిడుగులాంటి బాణాన్ని నాటాడు. ఆ దెబ్బకు రావణుడు పడిపోగా మరొక బాణంతో అతని కిరీటాన్ని భగ్నం చేసి, రాక్షసరాజా, చాలా గొప్ప యుద్ధం చేసి అలసిపోయి ఉన్నావు. అందుచేత నిన్ను ఇప్పుడు యమపురికి పంపను. లంకకు తిరిగి వెళ్లటానికి అనుమతిస్తున్నాను. వెళ్లి విశ్రాంతి తీసుకుని రథమెక్కి బాణం పట్టుకుని మళ్లీ రా. అప్పుడు నా శక్తి చూపుతాను అన్నాడు. రావణుడు గర్వభంగం పొంది సిగ్గుపడుతూ లంకకు తిరిగి వెళ్లాడు. అతనికి ఇప్పుడు రాముడంటే నిజంగా భయం పట్టుకున్నది. అతను రాక్షసులను సమావేశపరిచి ఇలా అన్నాడు. ఇంద్రుడికి తీసిపోని నేను ఒక మనుష్యమాత్రుడికి ఓడిపోయాను. నా తపస్సంతా ఏమైందో తెలియటం లేదు. నాకు మనుషుల వల్ల ప్రమాదం ఉంటుందని ఒకప్పుడు బ్రహ్మ చెప్పాడు. వెనక నేను అనరణ్యుడనే ఇక్ష్వాకు రాజును చంపేటప్పుడు నన్ను సర్వనాశనం చేయగలవాడు తన కులంలోనే జన్మిస్తాడని ఆయన అన్నాడు. వెనక వేదవతిని అవమానించి ఆవిడ చేత శాపం తిన్నాను. ఆ వేదవతే ఈ సీత. పార్వతి, నందీశ్వరుడు, రంభ, పుంజికస్థల ఏమేమి అన్నారో అదంతా ఈనాడు నిజం అవుతున్నది. ప్రమాదం మనసులో ఉంచుకొని శత్రు సంహారం విషయంలో మీరు మరింత శ్రద్ధ వహించండి. ద్వారాలను, గోపురాలను శ్రద్ధగా కాపలా కాయండి. కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు. అతన్ని లేపండి. నేనిక్కడ నానా అవస్థ పడుతుంటే అతను హాయిగా నిద్రపోతున్నాడు. యుద్ధాలోచన చేసేటప్పుడు కూడా మేలుకొనే ఉన్నాడు. అటువంటివాడు 9 రోజులకు యుద్ధం ఆరంభం అవుతుందనగా నిద్రపోయాడు. అతన్ని లేపండి. నాలాగా అతను శాపాలకు గురి అయినవాడు కాడు. అవలీలగా వానరసేనను, రామలక్ష్మణులను నిర్మూలించగలవాడు. రాముడి చేత దెబ్బతిన్న నాకు కుంభకర్ణుడు లేస్తే ధైర్యంగా ఉంటుంది. కుంభకర్ణుడు ఇటువంటి తరుణంలో పక్కన లేకపోతే అతను ఉండి ప్రయోజనమేమిటి? రావణుడి మాట అనగానే రాక్షసులు కుంభకర్ణుడి ఇంటికి బయలుదేరారు. వాళ్లు తమ వెంట గంధము, పూలమాలలు, ఆహారము పట్టుకుపోయారు. ఒక బ్రహ్మాండమైన గుహలాంటి ఇంట కుంభకర్ణుడు పడుకుని నిద్రపోతున్నాడు. అతను విడిచే ఊపిరి రాక్షసులు లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే బయటికి తోసేసింది. అతి కష్టం మీద వాళ్లు చివరికి గుహ లోపలికి వెళ్లారు. కుంభకర్ణుడు భయంకరమైన ఆకారంతో పడుకుని గాఢ నిద్రలో ఉన్నాడు. అతని ముందు రకరకాల మాంసాలు పెట్టి ఉన్నాయి. అన్నం రాసులుగా పోసి ఉన్నది. మద్యము, నెత్తురు కడవలలో ఉన్నాయి. అతన్ని లేపటానికి రాక్షసులు విశ్వప్రయత్నాలు చేశారు. అందరూ కలిసి గట్టిగా అరిచారు, భయంకరమైన ధ్వనులు చేశారు. గదలతోనూ, రోకళ్లతోనూ అతని శరీరమంతా బాదారు. కుంభకర్ణుడు నిద్రలేవకపోగా కదలనైనా లేదు. రాక్షసులకు మండిపోయింది. వాళ్లు ఏనుగుల చేత కుంభకర్ణుని తొక్కించారు. ఏవో పురుగులు పాకుతున్నట్టు అనిపించి కుంభకర్ణుడు మేలుకున్నాడు. అతను లేచి కూర్చుని పెద్దపెట్టన ఆవలించాడు. కుంభకర్ణుడు నిద్రలేస్తూనే మాంసం తిని, మద్యం తాగి, చుట్టూ కలయ చూసి రాక్షసులతో, మీరంతా వచ్చి నన్నెందుకు నిద్రలేపారు? రావణుడికి క్షేమమే కదా? ఏదో విపత్తు వచ్చి పడి ఉంటుంది. అందుకే మీరంతా తొందరపడి నన్ను నిద్రలేపారు. సంగతేమిటో చెప్పండి అన్నాడు. కుంభకర్ణుడు పడుకుంటే 3 నెలలు, 6 నెలలు, ఒక్కొక్కప్పుడు 9 నెలలు కూడా నిద్రపోయేవాడు. రావణుడి మంత్రి యూపాక్షుడనేవాడు కుంభకర్ణుడితో, కుంభకర్ణ, పూర్వం దేవతల వల్ల కూడా కలిగి ఉండనంతటి భయం ఇప్పుడు మానవుల వల్ల కలిగింది. కొండలంతేసి వానరులు లంకను ముట్టడించి ఉన్నారు. సీతను ఎత్తుకు వచ్చినందుకు ఆగ్రహించి రాముడి పనిచేశాడు. కొంతకాలం క్రితం ఒక వానరుడు వచ్చి లంకను తగలబెట్టి అక్షకుమారుణ్ణి చంపేశాడు. దేవతలనందరినీ జయించిన రావణుణ్ణి రాముడు కొసప్రాణంతో విడిచిపెట్టాడు. ఏ దేవతలు చెయ్యలేని పని ఇప్పుడా రాముడు చేశాడు అన్నాడు. తన అన్న అపజయ వార్త విని కుంభకర్ణుడు కోపోద్రేకంతో గుడ్లు గుండ్రంగా తిప్పుతూ, నేను వానరసేనను, రామలక్ష్మణులను చంపేసి తర్వాత రావణుడిని చూస్తాను. రామలక్ష్మణుల రక్తం నేను తాగి, వానరుల రక్తం రాక్షసుల చేత తాగిస్తాను అన్నాడు. మహోదరుడనే రాక్షస ప్రముఖుడు కుంభకర్ణుడికి చేతులు జోడించి, కుంభకర్ణ, నీవు రావణుడి వద్దకు వచ్చి ఆయన చెప్పేది విని మంచి చెడ్డలు సరిగా ఆలోచించుకుని ఆపైన శత్రువులపైకి యుద్ధానికి పోతే విజయం పొందటానికి వీలుగా ఉంటుంది అన్నాడు. కుంభకర్ణుడందుకు సమ్మతించి రాక్షసులందరినీ వెంటబెట్టుకుని రావణుడి ఇంటికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. రాక్షసులు ముందు వెళ్లి రావణుడి దర్శనం చేసుకుని, మీ తమ్ముడు కుంభకర్ణుని నిద్రలేపాము. ఏమి సెలవు? అతను తిన్నగా యుద్ధానికి వెళ్లవచ్చునా లేక ఇక్కడికి రావాలా అని అడిగారు. కుంభకర్ణుడు మేలుకున్నాడని విని రావణుడు సంతోషించి, అతన్ని సగౌరవంగా ఇక్కడికే తీసుకురండి అని రాక్షసులతో అన్నాడు.
వాళ్ళు కుంభకర్ణుడి వద్దకు తిరిగి వెళ్లి రావణుడు రమ్మంటున్నాడని చెప్పారు. కుంభకర్ణుడు రావణుడి ఇంటికి బయలుదేరాడు. అతను అడుగులు వేస్తుంటే భూమి దద్దరిల్లింది. దారి పొడుగునా ఎదురైన రాక్షసులతనికి నమస్కారాలు చేశారు. లంక బయటినుంచి అతన్ని చూసి వానరులు దడుచుకున్నారు. కొందరు వానరులు పారిపోసాగారు. రాముడు కుంభకర్ణుణ్ణి చూసి విభీషణుడితో, లంకలో పర్వతాకారుడైన వీరుడు ఒకడు కిరీటం ధరించి కనబడుతున్నాడే, ఎవరతను? అతన్ని చూసి మన వానరులు పారిపోతున్నారు అన్నాడు. అతను కుంభకర్ణుడు. యుద్ధంలో ఇంద్రుణ్ణి, యముణ్ణి గెలిచినవాడు. రాక్షసులలో అంత పెద్ద శరీరం కలవాడు లేడు. అతని బలం సహజమైనది, వరాల వల్ల వచ్చినది కాదు అన్నాడు విభీషణుడు. చందమామ రామాయణం 44వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.